యంగ్ మైండ్స్ రేపటి కోసం సంస్థ ఎంచుకున్న 6 లక్ష్యాలను పూర్తి చేసి సమాజంలో యంగ్ మైండ్స్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా సభ్యులు కృషి చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పిలుపునిచ్చారు. కాకినాడ శ్రీనగర్లో ఏర్పాటు చేసిన యంగ్ మైండ్స్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ గౌరవ అధ్యక్షులు బరాల కృష్ణకుమార్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ మైండ్స్ సంస్థను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఉత్తమ గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంత నానాజీ, వైడి రామారావు, వనమాడి మోహన్, వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్లు మాట్లాడుతూ సమాజానికి తమ వంతు బాధ్యతగా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు లక్ష్యాలతో ముందుకు వచ్చిన యంగ్ మైండ్స్ సంస్థ వారి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టారు, జనరల్ సెక్రటరీ డొడిపట్ల బాపిరాజు, ట్రెజరర్ కంచుమర్తి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు నరాల కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు పడాల ఏడుకొండలు, కాంపిటేటివ్ సెల్ బొజ్జా మంగారావు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలగాని తిలక్ బాబు, తోటకూర సాయిరామకృష్ణ, చింతాడ ప్రదీప్ కుమార్, సెక్రటరీ నూకరాజు, సుబ్బరాజు, నీలం వెంకటేశ్వరరావు, పిఎన్వి ప్రసాద్, జామరాజు, కృష్ణవేణి, చక్కపల్లి సూర్య, సిద్ధార్థ, గిరిజాల సుబ్రహ్మణ్యం, మొండి రవికుమార్, అలీం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక భయం, ఒక 4 రోజుల పాటు ఉండిపోయింది. అలా సార్ దగ్గర కూడా షేర్ చేసుకుంటాను. మీకే అయితే నేను ఇలా నేనంతా రావాలని అన్నాడు. 19 వచ్చిన తర్వాత అందరూ సర్కిల్ పడిపోతే సార్ అందరికి ధైర్యం చెప్పి పోరాడతాం, నష్టం అని చెప్పి ఎంతమంది ఉంటారో ఉండండి, వెళ్ళిపోండి. ఎందుకంటే మన ఎవరితో దెబ్బడికి వెళ్ళినా దానికి వెళ్ళినా ఏది వెళ్ళినా మన వెనకాల పారిపోయే వాళ్ళు ఉంటే మన సరగిలు పెడతాం, బద్దలైపోతాం. మొన్న 5 6 బాగా నిలబడి వెళ్తే పని అయిపోతుంది. ఆ పాలసీలే లేదే. ఎవరికైనా సరే ఇష్టం లేదా, భయంగా ఉందా, మీరు ఇంతకాలం వేచి ఉండలేదా, లేదా నా 25 ఏళ్ళు పోరాటమే, దాన్ని నచ్చితేనే ఉండండి. అలాగే అతన్ని 21 స్థానం గురించి రోజు కూడా చాలా మంది విమర్శించారు. ఎంతమంది అన్యాయం చేశారంటే ఎంతమంది పోటీ చేసి సత్తా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటి అన్నది ఆయనకి తెలుసు, మాకు తెలుసు. పార్టీలో ఇవాళ సర్వనాశనం చేసి ఏదో థర్డ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుంది రాష్ట్రం. యంగ్ మైండ్స్ ఈ సభకి విచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా, యూత్ అందరూ కూడా మరి ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ, మరి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి చాలా మంది మేము ఈ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, మేము చాలా మంది వెళ్ళినప్పుడు అందరూ సరదాగా అడిగారు, యంగ్ మైండ్స్ ఎవరు ఇందులో అందరూ కూడా మెరిసిపోయి ఉన్నారు కదా, అందరూ చుట్టూ మెరిసిపోయి అందరూ ఆర్పీ క్రాస్ చేసుకున్నారు, 50 క్రాస్ చేసుకున్నారు, యంగ్ మైండ్స్ అని ఎందుకు పెట్టారు ఏంటని చాలా మంది అడిగారు. అయితే ఈ సంస్థ ఎందుకు ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది, యంగ్ మైండ్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మేము వాళ్ళతో అంతే సరదాగా చెప్పేవాళ్ళం, మేము అందరూ కూడా ఇంటలెక్చువల్గా ఇంకా యంగ్ గా ఉన్నామండి. 40 to 50 ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది. యూత్ కి మేము అందరం ఓల్డ్ పీపుల్ అవ్వచ్చు. మేము గైడెన్స్ ఇవ్వడానికి మాకు తగినంత అనుభవం ఉంది 40 దాటిన తర్వాత. అయితే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూత్ అని మేము అని చెప్పి అంతే సరదాగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మన దేశం బాగుపడటానికి మీరు ఉపయోగపడతారా అనేటటువంటి నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో చూస్తా ఉంటాం. అందుకని ఈ రేపటి కోసం యంగ్ మైండ్స్ అనేటటువంటి ఇటువంటి సమస్యలు కానీ, వ్యక్తులు కానీ, అతి చిన్న వయసు కలిగినటువంటి ప్రజా జనాభా కలిగి ఉన్నటువంటి మన దేశంలో బాధ్యతలను కనుక తీసుకొని సక్రమ పంథాలో మన యువతను కనుక నడిపించుకోలేకపోతే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే ఉండిపోతుంది. ఇప్పటికి 75 సంవత్సరాలు 77 సంవత్సరాల తర్వాత కూడా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉండడానికి కారణం ఏమిటంటే, మనము సక్రమమైనటువంటి మార్గదర్శనం మనం చేయలేకపోవడం. లేకపోతే మనకున్నటువంటి అపారమైన మేధాశక్తి, మనకున్నటువంటి వనరులకి, మనకున్నటువంటి తెలివితేటలకి మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు, ఈ పాటికి ఎక్కడో ఉండవలసిన వాళ్ళు.